టీడీపీ ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే వైసీపీని టీడీపీకి చెయ్యందిస్తుందా? 2024 ఓటమి తర్వాత చాలా త్వరగానే పార్టీని నిలబెట్టుకున్న జగన్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో మాత్రం ఇంకా సరైన వేగం పట్టినట్టుగా కనిపించడం లేదు. పార్టీ నేతృత్వం మీటింగులు జరుగుతున్నాయి, కానీ ప్రజలతో మమేకం అవుతున్న దాఖలాలు చాలా తక్కువ. 20 నెలలు గడిచినా నెలకు 1 లేదా 2 ప్రెస్ మీట్లు, లేదంటే నేతలతో సమావేశాల తర్వాత ప్రభుత్వంపై విమర్శలు. ముఖ్యమైన సమస్య వస్తేనే పరామర్శ పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ఎలక్షన్స్కి ఇంకా 3 నెలలు ఉన్నాయన్న ఆలోచన, లేక చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను అంత సీరియస్గా తీసుకోవట్లేదో అర్థం కావాలి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అంశాలపై వైసీపీ రోడ్లపైకి వచ్చిన ప్రతిసారి ఎక్కువ నష్టం వైసీపీకే జరుగుతుంది. ఇంతకుముందు భారతి గారిపై చేసిన కామెంట్ల విషయంలో వైసీపీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంటే, మహిళలను అవమానిస్తే వదిలిపెట్టమని టీడీపీ కౌంటర్ ఇచ్చి ఆ కామెంట్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కానీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన అతితో ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ అయింది. అలాగే రాయలసీమ లిఫ్ట్ అంశం, తెలంగాణ అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి నేను చెప్పడంతోనే చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారు అని చెప్పడం రాజకీయంగా వైసీపీ బంగారు అవకాశమే. దీన్ని రోజుల తరబడి ప్రజల్లో చర్చ జరిగేలా చేయాల్సింది. కానీ అదే రోజు జగన్ గారు నేషనల్ మీడియాతో అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాయలసీమ లిఫ్ట్ అంశం మాయమై చర్చ మొత్తం అమరావతి మీదకి మారిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తైతే తిరుమల లడ్డు వ్యవహారం మరో పెద్ద అవకాశం. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ ధర్నాలు చేస్తుండగా గుంటూరులో అంబటి రాంబాబు సీఎం మీద చేసిన ఘాటు వ్యాఖ్యలు మళ్లీ ఫోకస్ను మార్చేశాయి. దాని తర్వాత అంబటి ఇంటిపై దాడి, ఆ తర్వాత జోగి రమేష్ లోకేష్పై చేసిన వ్యాఖ్యలతో అతని ఇంటిపై దాడి, ఇప్పుడు అసలు లడ్డు విషయం పోయి రాష్ట్రంలో శాంతి పద్ధతులు లేవు, రాష్ట్రపతి పాలన పెట్టాలన్న కొత్త డిమాండ్ వైసీపీ తెరపైకి తెచ్చింది. అంటే ప్రతిసారి వైసీపీ ఉద్యమం మొదలవుతే టీడీపీ ఇరుక్కోవాల్సిన అంశం పక్కకు వెళ్ళిపోతుంది. వైసీపీ చేసిన ఓవర్ యాక్షన్ ప్రధాన చర్చగా మారుతుంది. ప్రజల్లో ఇప్పుడు ఏర్పడుతున్న భావన ఏంటంటే, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కంటే తనే తన సమస్యలను తెచ్చుకుంటున్నదని అనిపిస్తుంది. టీడీపీ ఎలా బయటపడాలని ప్లాన్ చేసుకునే లోపే వైసీపీని అనుకోకుండా టీడీపీకి రెస్క్యూ టీంలో మారుతుందేమో అని అనిపిస్తుంది. ప్రతిపక్షం అంటే కేవలం విమర్శలు కాదు, ఒక అంశాన్ని పట్టుకొని నిలబెట్టుకోవడం, ప్రజల దృష్టిని మళ్లకుండా చేయడమే అసలైన రాజకీయం. అది జరగకపోతే ప్రభుత్వ తప్పులు కనపడవు, ప్రతిపక్ష తప్పులే హెడ్లైన్స్ అవుతాయి.